హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధుస్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి రొయ్యలు ఫ్రై అండి. చూసారు కదా, ఫస్ట్ టైం నేను ట్రై చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అందుకోసమే మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ రొయ్యల్ని ఇలా చక్కగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ క్లీన్ చేసుకున్న వాటిలోకి మనం పసుపు, అలానే కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి చక్కగా వీటిని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఎక్కువసేపు కూడా మ్యాగ్నేట్ చేయాల్సిన పని లేదండి. మనం జస్ట్ ఆనియన్స్, చిల్లీ కట్ చేసుకునేంత టైం వరకు మ్యాగ్నేట్ చేస్తే సరిపోతుంది. నేనైతే ముందుగా ఇలా చక్కగా అన్నీ కలిపి వాటికి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఒక కళాయి పెట్టుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఒక బాండి చూసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మన మసాలా దినుసులు ఫ్రెండ్స్, జస్ట్ నేను సింపుల్గా జీలకర్ర అండ్ చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకున్నాను. ఇవి కొంచెం వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇలా వచ్చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. త్వరగానే అవుతుంది, కాకపోతే మనం ఫ్రై కాబట్టి ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇవి పెద్ద సైజు తీసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం బాగా ఉడికేలాగా చేసుకోవాలి. మూత పెట్టుకొని చూసారు కదా, వాటర్ అది లేకపోవడం వల్ల ఇలా చక్కగా త్వరగా మగ్గిపోయింది. మనం పెద్ద సైజు కాబట్టి చెప్పాను కదా, ఇంకా బాగా ఉడికించాలి. అందుకోసం నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. వాటర్ వేసి ఇంకొంచెం సేపు ఉడికించిన తర్వాత అందులో మనం ధనియా పౌడర్ అండ్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ధనియాల పొడి అలానే 1 స్పూను కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను. ఇవి 2 కూడా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.